హలో అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు కుస్మాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ జామ చెట్టు మీద ఒక రాముడెలక ఉడతంటాం కదా, అదేమో ఆ గుడ్డ పెరికికి అలా ప్రయత్నిస్తున్నదండి. నాకైతే భలే నచ్చిందనమాట. దాంతో కష్టం ఫలితం దొరికిందిలేండి. అయితే మార్నింగ్ నుంచి చాలా టైం అయింది. ఆ గుడ్డ పెరికిని అలా లాగుతున్నదనమాట. ఇది చూసుకొనే మనం నేర్చుకోవాలండి. ప్రయత్నించడంలో తప్పు లేదు. అలా ప్రయత్నిస్తుంటే మనకి సక్సెస్ అనేది ఎప్పుడో ఒకసారి తప్పకుండా దొరుకుతుంది. సో కట్ చేస్తే వీడియోలోకి అయితే వచ్చేద్దాం. అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. అలాగే వీడియో మొత్తం చూసి నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పుడైతే నేను వంటింట్లోకి వచ్చేసానండి. అంటే దీపారాధన కూడా అయిపోయింది. ఇల్లు గుమ్మాలు తుడుచుకోవడం, దీపారాధన చేసుకోవడం అవన్నీ కూడా అయిపోయాయండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఏంటంటే చపాతీలు చేస్తున్నాను. ఏంటంటే అమ్మాయికి మళ్ళీ టైమింగ్ మార్చారనమాట కాలేజ్ది. మధ్యాహ్నం ఉండే, ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ చేశారండి. సో బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఈరోజు చెప్పాను కదా, చపాతీ చేసేస్తున్నాను అండ్ ఆలూ కర్రీ కూడా చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ అమ్మ అయితే చింతపండు పిక్కలు తీసినదండి. సో తను ఏదో కబుర్లు ఆడుకుంటూ నేను ఇక్కడ వంట పని చేస్తున్నాను అండ్ తను ఆ చింతపండు అంతా కూడా క్లీన్ చేయడం, పిక్కలు తీయడం ఇవన్నీ కూడా మా నాన్నమ్మ అయితే ఇంకా స్పీడ్గా చేసేదండి. అండ్ ఇక్కడ అమ్మ కూడా చేస్తున్నది అనమాట. ఏంటంటే మనకి రేట్లు చాలా కలిసి వస్తుందండి. ఆ తర్వాత ఏంటంటే పిక్క తీసింది కొన్నామే అనుకోండి, అందులో మటుకు చాలా పిక్కలు ఉంటున్నాయి అనమాట. మరి నాకు వచ్చేసరికి 1 మంత్కి దగ్గర 1/2 కిలో వరకు చింతపండు అయితే యూజ్ అవుతుందండి. రోజు నేను రసం చేస్తాను అండ్ ఏదో ఒక పచ్చడి చేస్తూ ఉంటాను. సో కాబట్టి ఏంటంటే ఇలాగ పిక్క ఉన్నది తీసుకుంటే కొంచెం రేట్లో తక్కువ వస్తుందన్నమాట. అండ్ ఇప్పుడు మనకి కొత్త చింతపండు కూడా వస్తుంది కదా, మాది అంటే ఇక్కడ ఏంటంటే ఊర్లోన పెద్ద పెద్ద బుట్టలోనే వస్తాయి అనమాట. అవి మనం తీసుకుంటే ఇంకా తక్కువ పడుతుంది అనమాట. అండ్ రోజు పచ్చడి చారు చేస్తున్న వాళ్ళకైతే ఇది భలే తెలుస్తుంది. ఇంకా మామిడి టెంకలు కూడా అంబులు అంటాం చూడండి, డ్రై మ్యాంగో, అది కూడా తీసుకొని ఉంచుకుంటారనమాట. ఇవన్నీ ఏంటంటే కొన్ని ఏవైతే ముందు రోజుల నుంచి ఏవైతే అవ్వుకుంటూ వస్తున్నాయో ఆ పనులు ఇంకా కంటిన్యూ చేస్తున్నానండి. అంటే ఎలాగంటే ఆవకాయ పెట్టుకొని ఉంచుకోవడం, అలాగే చింతపండు స్టోర్ చేసుకోవడం, ఇవన్నీ అనమాట. ఏవైతే మా నాన్నమ్మ వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారో ఇప్పటికీ నేను అదే మైండ్లో ఉంచుకొని అలాగనే ఫాలో అయిపోతున్నాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే కుళ్ళు బట్టలు ఎక్కువగా ఉంచకుండా, అలాగే ఉతికిన బట్టలు శుభ్రంగా ఫోల్డ్ చేసి ఉంచుకోవడం, ఐరన్ చేయవలసిన ఐరన్ చేయడం, ఇవన్నీ కొన్ని పనులు ఏంటంటే మాకు అంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి వచ్చాయండి. సో కాబట్టి ఇల్లు కూడా నీట్గా ఉండడంలో ఇదొక పార్ట్ అనమాట చెప్పాలంటే. అండ్ ఇక్కడ వచ్చేసరికి మాటల్లో కూర కూడా రెడీ అయిపోయిందండి. ఇది చూడండి, సింపుల్గా నేను కుక్కర్లోనే చేసేసాను అనమాట. కొంచెం ఉల్లిపాయ ముక్కలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై చేశానండి. ఇక్కడ టైం అయిపోతున్నదండి, ఒక అంతటికి సీటీ రావట్లే కాబట్టి అలా నేను కొంచెం జబర్దస్తిగా తీసేసాను అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇలాగా అంటే రొట్టెల్లోకి లేకపోతే పరోటాల్లోకి ఏంటంటే ఇలా కర్రీ అనేది కొంచెం జ్యూసీగానే చేస్తానండి. సో దట్ వీళ్ళు ఇష్టపడి తింటారు. మళ్ళీ అలాగే మా వారికేమో ఫ్రై ఐటమ్ అంటే ఇష్టం, అంటే కొంచెం డ్రైగా ఉండాలి, గ్రేవీ తక్కువ ఉంటేనే ఇష్టం అనమాట. సో ఇంట్లో ఉంటాం 4-5 కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క వస్తువు అంటే ఇష్టం అనమాట. సో ఒక్కొక్కసారి అలా చేయవలసి వస్తుంది, ఒక్కొక్కసారి ఇలా చేయవలసి వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చెప్పాను కదండి, ఆనపకాయ నువ్వులు కూడా కూర చేస్తున్నాను అని చెప్పేసి. ఆవు పెట్టి కూడా మనం చేసుకోవచ్చండి, అలాగే పకోడీల్లా కూడా మనం చేసుకోవచ్చు అనమాట కర్రీ కోసం. సో ఈరోజు ఏంటంటే నువ్వుల పొడి చేస్తున్నాను అండ్ వంట అంతా కూడా అయిపోయిందండి. ఆ రెసిపీ అయితే షేర్ చేయలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది కదండి ఆనపకాయ నువ్వుల పొడి. సో ఏంటంటే వండిన వంటకాలన్నీ కూడానండి ఇలాగా చిన్న చిన్న బౌల్స్లో తీసేస్తున్నాను. ఏంటంటే మనకి తోమేసుకున్నానంటే కొంచెం పని కూడా తగ్గుతుంది కదా. సో ఇప్పుడైతే కొంచెం బట్టలన్నీ ఐరన్ చేయడానికి ఉండాలండి. కొంచెం మబ్బులాగా ఉంటే సరిగ్గా ఆరట్లేదు కూడా. సో అవన్నీ కొంచెం ఇంటి లోపలే కొంచెం ఆరేసుకొని కొంచెం అయితే ఐరన్ చేసేసాను అనమాట. అండ్ కట్ చేస్తే ఇది వచ్చేసి మధ్యాహ్నం టైం అనమాట. మార్నింగ్ అయితే అంటే అమ్మాయి సరిగ్గా టైం మారింది కదా, సరిగ్గా తినలేకపోయింది. సో తనకి నాకు ఇష్టమైన రెసిపీ అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. పాస్తా చేశానండి, రెడ్ సాస్ పాస్తా అనమాట. సో తను కాలేజ్ నుంచి వచ్చింది చెప్పాను కదా. సో ఇప్పుడైతే అంటే స్నాక్స్ ఐటెంలో కొంచెం ఆకలి వేసినదమ్మా అని చెప్పేసాను.
కొంచెం బటర్ ఇవన్నీ కొంచెం ఎక్కువగా వేస్తే చాలా టేస్టీగా వస్తుందండి. సో అన్నీ కూడా నేను ప్రిపేర్ చేస్తానమాట. తను వెళ్తున్నప్పుడే చెప్పింది ఈ రోజు మటుకు పాస్తావే నేను తింటాను అని చెప్పేసి. సో ఫస్ట్ ఏంటంటే ఈ పాస్తా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయిల్ చేసేసానండి. ఇందులోనే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసానండి, చూస్తున్నారు కదా. అండ్ ఇప్పుడు వచ్చేసరికి శుభ్రంగా ఉడికిపోయి అదేమో డ్రైన్ చేసేసానండి. ఇప్పుడు వచ్చేసరికి ఒక అంటే ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ పైన. అండ్ ఇప్పుడు వచ్చేసరికి బటర్ కొంచెం వేస్తున్నానండి. ఇది మేయోనేజ్ కూడా యాడ్ చేశానండి. వైట్ సాస్ పాస్తా కూడా చేస్తాను, అది కూడా చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే కొంచెం కారంగా ఉంటుంది, స్పైసీగా బాగుంటుంది అని చెప్పి ఇది చేస్తున్నాను అనమాట. అండ్ బటర్లు ఉందండి చిన్న చిన్న తెల్లుల్లిపాయ ముక్కలు, అంటే తెల్లుల్లిపాయ ముక్కలకి చాలా చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు అంటే 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. వాటిని ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను అనమాట. అలాగే క్యారెట్ అండ్ క్యాప్సికమ్ అలాగే కొంచెం బీన్స్ కూడా, ఇవన్నీ ఏంటంటే ఆనియన్ చాపర్ ఉంటుంది కదా దాంట్లో మనం కట్ చేసినా బాగుంటుందండి. నా దగ్గర అది పాడైపోయింది, సో అది ఇంకొకటి తీసుకోవాలండి. ఇదైతే నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఏంటంటే అన్ని కూరగాయలు కూడా మనకి కొంచెం ఫ్రై అయిపోవాలన్నమాట, అంటే కొంచెం మగ్గిపోతే సరిపోతుందండి. అండ్ ఇప్పుడే మనకి వెజిటేబుల్స్ కొంచెం మగ్గుతున్నప్పుడే నేనైతే కొంచెం సాల్ట్ వేసాను. అక్కడ పాస్తా ఉడుకుతున్నప్పుడు కొంచెం వేసానండి. ఇప్పుడైతే ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం త్వరగా ఫ్రై అయిపోతాయని చెప్పేసి కొంచెం సాల్ట్ వేసాను. అండ్ ఇప్పుడు ఏంటంటే మ్యాగీ మసాలా, ఈ మ్యాగీ మసాలా నాకు చాలా హెల్ప్ఫుల్ అండి. ఇక్కడ పాస్తాలో నేను యూజ్ చేస్తాను, అలాగే ఆలూ ఫ్రైలో కూడా నేను వేస్తూ ఉంటాను. చాలా ఇష్టం అండ్ బాగుంటుంది కూడా. అండ్ మసాలా కూడా యాడ్ చేసిన తర్వాతనండి ఇది వచ్చేసి షేజ్వాన్ చట్నీ, మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా, ఇది వేస్తే కొంచెం స్పైసీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. అండ్ షేజ్వాన్ చట్నీ కూడా వేసేసుకున్నానండి. కొంచెం కలుపుకున్న తర్వాత మయోనీస్ కూడా యాడ్ చేశాను ఈ టైంలోనే. ఒక 2-3 స్పూన్ల వరకు యాడ్ చేశానండి. ఇది మన పాస్తా తలక క్వాంటిటీ చూసుకొని క్రీమీగా బాగుంటుందండి, చాలా ఇష్టం నాకు. మా అమ్మాయికి చెప్పాలంటే మయోనీస్ వేసిన పాస్తా అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇదంతా ఏంటంటే శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ ఎలాగో మనకి కుక్ అయిపోయాయి కదా, ఇప్పుడు వచ్చేసరికి కొంచెం కొంచెం నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువగా వాటర్ యాడ్ చేశానంటే క్రీమీ స్ట్రక్చర్ మరి ఉండదన్నమాట. సో ఏంటంటే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కావాలి అనుకుంటే మరి కొంచెం యాడ్ చేస్తానండి. అండ్ ఇప్పుడు ఉడికించిన పాస్తా కూడా యాడ్ చేశానండి. అలాగే కొంచెం మిక్స్డ్ హెర్బ్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం యాడ్ చేశాను అనమాట. అంతేనండి, పాస్తా అయితే సూపర్గా రెడీ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఇది మనం చేసిన వెంటనే వేడివేడిగా ఉన్నప్పుడే మనం తినాలండి. చల్లారిపోయాక తింటారంటే అది అంత బాగోదు. ఇంకోటి ఏంటంటే టిప్ చెప్తాను మీతో. పాస్తా మనం ఉడికించేస్తాం కదండి, ఇది ఏ షేప్ అయినా, ఇది పెన్నీ పాస్తా, ఇంకే షేప్ అయినా మనం ఉడికించిన తర్వాత అలాగ అట్ట కట్టేస్తుంది అనమాట. దాంట్లో కొంచెం చల్లటి నీళ్ళు వేసుకున్నారంటే మళ్ళీ విడిపోతాయి, సో విడివిడిగా వస్తుందన్నమాట. సో ఇక్కడైతే నేను సర్వింగ్ బౌల్లో తీసేసానండి. అస్సలు ఆగలేకపోయాను, ఎంత బాగుందంటే చాలా టేస్టీగా ఉన్నది. మీకు ఎలాంటి పాస్తా అంటే ఇష్టమో కింద తప్పకుండా కామెంట్ చేయండి, సరేనా. అండ్ ఇప్పుడు సాయంత్రం అండి, అంటే ఇంట్లో సంధ్యాదీపం పెట్టేశాను. అమ్మాయి అండ్ నేను ఇక్కడైతే మార్కెట్కి వచ్చామన్నమాట. ఏంటంటే కొన్ని వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకోవాలి. మెయిన్గా ఏంటంటే ఆ అమ్మాయికి కొన్ని బుక్స్ ఏవో కావాలంట, నోట్ బుక్స్, అవన్నీ తీసుకుని తను ఒక్కరితే రాదండి, ఏది కావాలన్నా కూడా నన్ను తోడు రమ్మంటుంది అనమాట. సో ఎలాగో అమ్మ కూడా ఒక్కరితే ఉంది కాబట్టి చలో అని చెప్పేసి ముగ్గురం బయలుదేరిపోయాము. ఏంటంటే ఇక్కడ ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం ఖాళీగా ఉంటుందండి, లేకపోతే మార్నింగ్ టైంలో అస్సలు దూరలేరనమాట. చాలా జనం ఉంటారు, చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ కూడా వస్తారనమాట. సో నాకు ఈ ఈవినింగ్ టైంలోనే కుదురుతుందనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి కొన్ని ఆకుకూరలు ఇవన్నీ తీసుకున్నాను, అలాగే పువ్వులు కూడా తీసుకున్నానండి. ఎప్పుడు మార్కెట్కి వచ్చానంటే పువ్వులు మస్ట్ తీసుకుంటానమాట. ఇప్పటికి చాలా రేట్లు చెప్తున్నారండి. ఒకప్పుడు అంటే చలికాలం మనకి చామంతి పూలు ఇవన్నీ పావు కిలో 80 రూపీస్ అలా దొరికేవి. ఇప్పుడు అసలు చామంతి పూలు లేనే లేవు. ఈ దండలు ఏవైతే ఉన్నాయో చాలా రేట్లు చెప్తున్నారనమాట. నేనైతే కొంచెమే తీసుకున్నాను, అంటే చూసి కొనకుండా రాలేను, మనసు తప్పదు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మా ఊర్లో ఉన్న మార్కెట్ తలక బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ అన్ని షాపులు ఇవన్నీ ఉంటాయి, వెజిటేబుల్స్ అన్ని కూడా ఇక్కడ కూడా దొరుకుతాయండి. ఫ్రూట్స్ అన్ని కూడా, ఫ్రూట్స్ కూడా ఏవి తీసుకోలేదండి. ఇప్పుడైతే ఏ ఫ్రూట్స్ కూడా తినాలి అనిపించడం లేదు, ఓన్లీ వాటర్ మెలన్ తప్పిస్తే. అది కూడా ఒక కాయ 150 రూపాయలు చెప్పారండి. నేనైతే ఒక 4-5 పీసులే తీసుకున్నాను. 10 రూపాయలు అంటే కొంచెం తక్కువ అనిపించింది అనమాట. ఏదైనా ఒకటేలేండి. సో కొంచెం కొన్నాళ్ళు పోతే కొంచెం తగ్గితే ఫుల్గా ఒక కాయ తీసుకోవచ్చు అని చెప్పేసి పీసులే తీసుకున్నాను అనమాట. సో అవన్నీ
మోసుకుంటూ మేమైతే ఇంటికి రిటర్న్ వచ్చేసాం అనమాట. అండ్ వచ్చేసరికినండి ఈ గేట్ వేయడం అనేది చాలా కష్టకరమైన పని. ఎందుకంటే ఎంత అర్జెంట్ పని ఉన్నది అని అన్నా కూడా ఇది అంటే ట్రైన్ వెళ్ళలేకనే మనం అవతల పక్క వెళ్ళగలం. అలాగే అవతల పక్క ఉన్న వాళ్ళు యువతల రాగలరు అనమాట. సో సరేనండి, నేను ఇంటికి వెళ్ళేసి సామాన్లన్నీ సర్దుకుంటాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో మొత్తం చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అలాగే కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మేము ముందరికి వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.